అమరావతి పనులు ఇక పరుగులు పెట్టనున్నాయి. సోమవారం జరిగే అథారిటీ సమావేశంలో 20,000 కోట్లతో అభివృద్ధి పనులకు ఆమోదం తెలపనున్నారు. రాజధాని ప్రాంతాల్లోని సీడ్ క్యాపిటల్ నుంచి జాతీయ రహదారికి అనుసంధానం కానున్న రోడ్లను మంత్రి నారాయణ పరిశీలించారు. రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపడతామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. రాజధాని అమరావతి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా అమరావతి పనులను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం మనం వెస్టర్న్ బైపాస్ వద్ద ఉన్నాం. ఇక్కడ వివిధ రోడ్లు హైవేని కలిపేందుకు వివిధ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన పరిశీలించేందుకు మంత్రి నారాయణ వచ్చారు. ఒకసారి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ రాజధాని రోడ్లు హైవే కలపడం అంటే సీడ్ యాక్సిస్ రోడ్డు కావచ్చు, మిగతా రోడ్లు కావచ్చు, ఈ పనులు ఎంతవరకు వచ్చాయి? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పనులు ఏంటంటే అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీలు ఏదైతే 217 చదరపు కిలోమీటర్లు వేసాము. అక్కడ ఈస్ట్ నుంచి వస్తే ఆల్ స్ట్రైట్ రోడ్స్, అట్నే నార్త్ టు సౌత్ ఆల్ స్ట్రైట్ రోడ్స్. నార్త్ నుంచి సౌత్కి ఉండేవి ఒక 18 రోడ్లు ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్కి వచ్చేళ్ళకే 16 రోడ్లు ఉన్నాయి. E1, E2, E3, E4, 16. E1 నుంచి E16లో కొన్ని రోడ్లని నేషనల్ హైవే కలిపేటట్టుగా ప్రతిపాదన ఉంది. అది E5 ఒకటి, E7, E9, E11, E13, E15. అయితే ఫస్ట్ ఫేజ్ 1లో ఏంటంటే E11, E13, E15ని ఇమీడియట్గా నేషనల్ హైవే కలపడానికి ప్లాన్ చేసాం. ఎందుకు చేసామంటే ఎక్కువ ఏరియా ఫారెస్ట్ ల్యాండ్లో ఉంది. ఫారెస్ట్ ల్యాండ్ యాక్చువల్గా వాళ్ళు గవర్నమెంట్కి ఇస్తున్నారు. అందులో హౌసెస్ మీద కూడా ప్రైవేట్ ఉంటే కొద్దిగానే చాలా తక్కువ, అవి కూడా చిన్నవే. లీ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చాము స్టడీ చేయమని. వాళ్ళు స్టడీ 90% కంప్లీట్ చేశారు. ఒక 10% ఉంది, ఇంకొక 1 వీక్లో ఇస్తారు. వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కూడా ఏంటంటే తక్కువ ఇల్లు పోయేటట్టుగా యాక్చువల్గా రోడ్డుని వీలైనంత వరకు స్ట్రైట్గా డిజైన్ చేయమన్నాం. వాళ్ళు డిజైన్ చేశారు. ఈరోజు యాక్చువల్గా ఫిజికల్గా గ్రౌండ్ మీద కూడా తిరగడం జరిగింది. ఇప్పుడు E11 రోడ్డు తీసుకుంటే 4.63 కిలోమీటర్లు ఎంత వస్తుంది, 4.63. అది ఈరోజు ఎయిమ్స్ ఏదైతే ఉందో ఎయిమ్స్కి యాక్చువల్గా ఆ సర్వీస్ రోడ్డు పక్కన కలుస్తుంది. అంటే R&B రోడ్లో నుంచి వచ్చి యాక్చువల్గా సపరేట్ రోడ్ వస్తుంది. అంటే వాళ్ళ ఎయిమ్స్ రోడ్లోకి పోదు, R&B రోడ్లో నుంచి వచ్చి యాక్చువల్గా E11లో కలుస్తుంది. అదేవిధంగా E13 తీసుకుంటే 3.43 కిలోమీటర్లు లెంత్ అది మన డీజీ గారి ఆఫీస్ పక్కనే యాక్చువల్గా పక్కనే కళ్యాణ మండపం కడుతున్నారు. ఆ రెండింటి మధ్యలో పోతుంది. తర్వాత E15 తీసుకుంటే E15 రోజు మంగళగిరి రోడ్లో కలిసి అక్కడి నుంచి హైవే రోడ్లో కలుస్తుంది. ఈ విధంగా ఈ 3 రోడ్లని డిజైన్ చేసాం. ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండ్ కూడా యాక్చువల్గా సర్వే చేశారు. దాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సబ్మిట్ చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ కమిటీ పెట్టుకొని స్టేట్ లెవెల్లో అది బుధవారం లోపల యాక్చువల్గా అప్లోడ్ చేస్తే చెన్నై అప్రూవల్ కావాలి. అంటే మొత్తం పోయేది చాలా తక్కువ ఏరియా. అంటే E11లో కేవలం 39 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. అంటే E13లో ఒక 21 ఎకర్స్. అందువల్ల చెన్నై యొక్క రీజనల్ ఆఫీస్ లెవెల్లోనే అవుతుంది. వాళ్ళతో కూడా మాట్లాడాం. వాళ్ళు కూడా పంపించండి, ఇమీడియట్గా అప్రూవల్ చేస్తా ఉన్నారు. ఇవి రాగానే ఇమీడియట్గా యాక్చువల్గా టెండర్లు పిలిచి అవి టేక్ ఆఫ్ జరుగుతుంది. అయితే ఇక్కడ E11లో ఒక 85 హౌసెస్, E13లో ఒక 23 హౌసెస్, E15లో 65 హౌసెస్ వస్తున్నాయి మినిమం. అవి కూడా కొన్ని ఆక్యుపై చేసిన గవర్నమెంట్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్యుపై చేసిన ఎక్కువ పెద్ద బిల్డింగ్స్ కదా చిన్న అయినప్పటికీ వాటిని కూడా మన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉండారో వాళ్ళతో మాట్లాడమని చెప్పాము. అధికారులు కూడా చెప్పాము. వాళ్ళతో డిస్కస్ చేసి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆల్టర్నేట్ ఎలా చేయాలో చేసిన తర్వాతే వాళ్ళని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా ఈ వెస్టర్న్ బైపాస్లో వచ్చే సర్కిల్స్లో కొంత ఇబ్బంది ఉందంటున్నారు. దాన్ని ఎలా రెక్టిఫై చేయబోతుంది? ఇప్పుడు యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ఆ రోజు సింగపూర్ వాళ్ళ దగ్గర చేయించామండి. లేఅవుట్ మాస్టర్ ప్లాన్ చేసినప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ వెస్టర్న్ బైపాస్ రోడ్ ఏదైతే వస్తుందో దాని మీద 2 రింగ్స్ ఇచ్చారు వాళ్ళు. అంటే ఈ రోడ్డు మీద పోయేవాడు 2 రింగ్స్లో నుంచి దిగేసి సిటీలోకి పోవచ్చు. E5 దగ్గర ఒక రింగ్ ఇస్తే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 2021లో వాళ్ళకి ఇంకొక దగ్గర ఇచ్చేసింది. అది ఇచ్చేయటం వల్ల వాళ్ళు రోడ్డు కూడా కొంత వేసేసి కొంత ఒక లేయర్లు వేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం స్టడీ చేస్తే ఆ ఇబ్బంది జరుగుతుంది. బట్ ఇది ఒక వరల్డ్లో టాప్ 5 సిటీలో ఒక సిటీగా ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఆ యాంగిల్లో దీన్ని డిజైన్ చేసాం. అందువల్ల ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని ముఖ్యమంత్రి గారు మళ్ళీ పదే చెప్పడం జరిగింది. అందువల్ల 1-4 సార్లు
ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో, నేషనల్ హైవే వాళ్ళతో, మరియు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ అదాని గ్రూప్ వాళ్ళతో కూడా యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం. డిస్కస్ చేసి మన మాస్టర్ ప్లాన్ ఏదైతే సింగపూర్ వాళ్ళు ఇచ్చారో ఆ విధంగానే E5 దగ్గర రింగ్ వచ్చే విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఖచ్చితంగా దాన్ని అయ్యేటట్టుగా ఎవరికి ఇబ్బంది లేకుండా, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సురేష్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.